అసలు సీఎం సార్ నిద్రపోతున్నారా లేదా? పోయిన నెలలో అలా దావోస్ కి వెళ్ళొచ్చారో లేదో సెక్రటేరియట్ కి వెళ్లిపోయారు. మొన్నటి వరకు బీసీ కులగణన అయ్యింది. సర్వేలు, వివరణలు ఇట్లా అన్నిటిపై మాట్లాడుకుంటా అందరి సందేహాలు తీర్చిండ్రు. ఇక అటెన్కాల గ్రేటర్ హైదరాబాద్ పరిధిలున్న పలు ప్రాజెక్టులపై సమీక్ష అంటూ బిజీగా ఉన్నారు. నిజమా? మళ్ళీ కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయా? మరి సిటీలున్న మీరాలం చెరువుపై నిర్మించే బ్రిడ్జ్ ని పర్యాటక ప్రాంతంగా డిజైన్ చేస్తున్నారు. దీనికి 3 ప్రతిపాదనలు వచ్చినాయి. 90 రోజులలో డిపిఆర్ రెడీ చేయాలని సీఎం సార్ చెప్పిండ్రు. అంతేకాదు 2.5 ఏళ్లలో బ్రిడ్జి పూర్తి చేయాలని ఆర్డర్ వేసిండు. సూపర్ సూపర్. ఇంకా ఉన్నాయా? ఉన్నాయా ఏంది? ఉన్నాయి. కేబీఆర్ పార్కు చుట్టూ 6 సెంటర్లలో 1100 కోట్లతోటి ఫ్లైఓవర్లు, భూగర్భ మార్గాలపై మాట్లాడిండ్రు. అదెక్కడో టెక్నికల్ ఇష్యూ వచ్చిందని విన్నాను. వాటినే రేవంత్ అన్న సమీక్షించిండ్రు. అన్నిటికీ జల్దీనే పరిష్కారం చూద్దాం అన్నాడు. ఇంకా కేబీఆర్ పార్క్ దగ్గర స్కైవేలు, అండర్ పాస్ రోడ్లకు ప్రణాళికలు సిద్ధం చేసిండ్రు. అవును, నేను విన్నా. భవిష్యత్ అవసరాలు దృష్టిలో ఉంచుకుని నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఓ ప్లానింగ్ తో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఏమన్నా రేవంత్ అన్న సూపర్ హే. మరి కాంగ్రెస్ పార్టీ ఇంకా సూపరు.